పెద్దోళ్లకు నోటీసులు వారం రోజుల్లో జారీ అయ్యేలా కసరత్తు. దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్ అఫిడవిట్ల వివరాలతో ఎంక్వైరీ స్పీడు. త్వరలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ షురు. కొందరు ఆఫీసర్ల నుంచి అందని అఫిడవిట్లు, మరొకసారి సామాన్లు ఇచ్చేందుకు సన్నాహాలు. పాలసీ నిర్ణయాలు తీసుకునేదెవరనే కోణం నుంచి ఎంక్వైరీ ముమ్మరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీనాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు పెంచింది. ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సహా ఆ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న పలు అంశాలపై జరుగుతున్న విచారణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు అధికారుల నుంచి టెక్నికల్ విషయాలపై అఫిడవిట్లను స్వీకరించి అధ్యయనం చేసిన కమిషన్ అందులోని వివరాల ఆధారంగా కొందరు పెద్దలకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నది. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇలా అనేక విషయాలపై ఇప్పటికే లోతుగా స్టడీ చేసింది. పాలసీ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న పలువురి నుంచి సైతం ఈ ఎంక్వైరీ సాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏం చేసిందంటే ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం కేసీఆర్ ఇచ్చిందని ఓ సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఎవడా నేనెందుకు ఇస్తున్నా కాళేశ్వరం డిజైన్ అని కేసీఆర్ కొట్టిపడేసింది. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్లో ఏమన్నాడు, పొట్టు నా రక్తం ఖర్చు పెట్టి, నా తెలివి ఖర్చు పెట్టి, నా ఆలోచనలు ఖర్చు పెట్టి నేను పొట్టు కష్టపడితే ఎవడో వచ్చి దాన్ని క్రెడిట్ కొట్టేస్తానులా అన్నాడు. భలే అన్నాడు కేసీఆర్, పొట్టు రక్తం ఖర్చు పెట్టినాడు అట్లా అన్నాడు. ఆఖరికి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేవారికి ఏమన్నాడు, ఎవడా చెప్పింది, నేను ఇంజనీర్ నానే, నేను ప్రణాళికలు ఇచ్చిందానే అని కేసీఆర్ కొట్టి పడేసింది. మళ్ళీ ఆయనకి ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, అసలు పాలసీ నిర్ణయాలు తీసుకునేది ఎవరు, ఆ పాలసీ వేసింది ఎవరు, ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు అని ఈ కోణం నుంచి ఆ ఎంక్వైరీ మొదలుపెట్టినట్టు తెలుస్తాను. ఇక దీనికి సంబంధించి ఆఫీసర్లకు కూడా దాదాపు నోటీసులు ముట్టినాయట. ఇందులో పెద్ద ఆఫీసర్లు కూడా ఉన్నారట. వారం రోజుల్లోగా ఈ కసరత్తు కూడా పూర్తి అవుతుందని తెలుస్తుంది. ఇక క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారట. ఇది ఎందుకు ఇచ్చింది, ఇది ఎందుకు చేసి ఇదైతే జరగబోతుంది. మొత్తానికి ఉచ్చు బిగిస్తూనే ఉన్నది. ఆ ఉచ్చు ఎవరికి బిగుస్తుంది అనేది మాత్రం ఈ 5-6 నెలల్లో మళ్ళా మొదలవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ప్రాజెక్టుల రీడిజైన్. వెదిరే శ్రీరామ్ ఉద్దేశపూర్వకంగానే కమిషన్ను పక్కదారి పట్టిస్తున్నారు. వార్దా, పెనుగంగ కలిసే చోట వి షేప్ లో బ్యారేజ్ కట్టడం సురక్షితం కాదు. అందుకే తుమ్మిడిశెట్టి దగ్గర కట్టలేదు. చెప్పిన వివరాలన్నీ అఫిడవిట్లో ఘోష్ ఇవ్వమన్నారు. అందుకు ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్. మొత్తానికి ఈ వెదిరే శ్రీరామ్ అనేట ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిపోయింది. ఈ వెదిరే శ్రీరాము ఈ హిందూ పేపర్కి ఎడిటర్గా ఉండే ఆయన. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా ఆయన కూడా ఉంటాను. అమెరికాకు పోతే అమెరికాకు పోతాను, ఢిల్లీకి పోతే ఢిల్లీకి పోతాను, ఎక్కడికి పోతే అక్కడికి పోతాను. ఒక జర్నలిస్ట్ ఆయనే. ఈ జర్నలిస్ట్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారింది. ఆయన ఏం చేస్తున్నట, ఉద్దేశపూర్వకంగానే ఈ కమిషన్ కావచ్చు, ఈ జస్టిస్ గారిని కావచ్చు, ఈ వెదిరే శ్రీరాము మధ్య పెడుతున్నాడు అనేది వి ప్రకాష్, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మన వి ప్రకాష్ గారు ఈ ఆరోపణ చేస్తున్నారు. ఇక ఈ నెల 26 వరకు గడువు ఇచ్చిందట. ఈ గడువులోపు అసలు ఈ వి షేప్ అనేది ఈ వార్ద దగ్గర, పెనుగంగ ఈ రెండు కలిసే దగ్గర వి షేప్ లో బ్యారేజ్ కట్టిందట. అది సురక్షితం కాదు అనేది వి ప్రకాష్ అంటారు. ఇక అందుకే తుమ్మిడిశెట్టి దగ్గర కట్టలేదట. చెప్పిన ఆధారాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఈ జస్టిస్ గారు అన్నారు. మరి ఎవరి మేడకు ఈ ఉచ్చు బిగుస్తుంది, ఎవరు దీంట్లో ఆగం కాబోతున్నారు, ఎవరు చేసిన తప్పులకు ఎవరు బలి కాబోతున్నారు అనేది కూడా త్వరలో ఈ కమిషన్ తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్కి సంబంధించి ఒకటి వచ్చింది కదా, సుప్రీంకోర్టు నుండి వచ్చింది కదా,